Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే నవంబర్ 8కి చెందినటువంటి వాక్య భాగం హెబ్రీ 3వ అధ్యాయం. మనం అంతా చదవం, కానీ మోషే గురించి మొదటి 6 వచనాలు చదువుకుందాం. మోషే కంటే శ్రేష్ఠుడైతే మోషేని నమ్ముతారు, కానీ ఆయన ఎందుకు నమ్మరు? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. హెబ్రీలకు రాసిన పత్రికలో వాటి ఆ అంశాలన్నిటినీ ఆ పత్రికని చదివే ముందు, ఆ 3వ అధ్యాయాన్ని చదివే ముందు ఇది చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రికలోని అంశాలకు తగిన సారాంశం: యేసు అంతకంటే శ్రేష్ఠుడు అని చాలామంది సూచిస్తారు. ఇక్కడ 1-2 అధ్యాయాల్లో దీన్ని కొంచెం సమ్మరైజ్ చేసి నేను ఒక చార్ట్ లాగా పెట్టాను. ఇది అవుట్లైన్ అన్నమాట. మొదటి 10 అధ్యాయాలలో అవుట్లైన్. యేసుక్రీస్తు దూతల కంటే శ్రేష్ఠుడు 1-2 అధ్యాయాల్లో. 3వ అధ్యాయంలో మోషే కంటే శ్రేష్ఠుడు. 4వ అధ్యాయంలో కనాను విశ్రాంతి కంటే ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి శ్రేష్టం. 5-7 అధ్యాయాల్లో లేవి యాజకత్వానికంటే ఆయన యాజకత్వం శ్రేష్టం. మరి 6 ఎందుకు వదిలేశారు అంటే అది వార్నింగ్ ప్యాసేజెస్ అంటాం, వార్నింగ్ ఇస్తారు. కాబట్టి ఆయన శ్రేష్ఠుడైతే ఆయన వదిలిపెట్టి వీటిని పట్టుకోవటం ఏంటి అని వార్నింగ్ ఇస్తాడు. 8వ అధ్యాయంలో పాత నిబంధన అంటే మోషేతో చేసినటువంటి నిబంధన కంటే యేసుక్రీస్తు నిబంధన శ్రేష్టం. 9-10 అధ్యాయాల్లో ప్రత్యక్ష గుడారం, బలులు, పాత ఆయన సంఘం, ఆయన బలి, అది శ్రేష్టం. గుడారం అంటే దేవాలయం. వ్రత నిబంధన ఇచ్చేటప్పటికి ఆ దేవాలయం ఏంటంటే సంఘం, క్రైస్తవ సంఘం. అది అవుట్లైన్గా చాలామంది చెబుతారు, అంటే ఈజీగా ఉండటానికి. ఇక్కడ ఈ అధ్యాయాల్లో ప్రత్యక్ష గుడారము కంటే ఆయన నిర్వర్తించే పరిశుద్ధ స్థలము శ్రేష్టమైనది, ఆయన బలి శ్రేష్టమైనది. ఒక మాటలో చెప్పాలి అంటే యేసు అన్నిటికంటే, అందరికంటే, అన్నిటికంటే శ్రేష్ఠుడు. ఈ సందేశం యోధా క్రైస్తవుల హృదయాలను, మనసులను బలపరుస్తుంది. క్రైస్తవుల హృదయాలు, వాళ్ళు యూదులు యోధా మతా నుండి క్రైస్తవ విశ్వాసానికి వచ్చారన్నమాట. ఇది ఎందుకు రాస్తున్నాడు అంటే వాళ్ళు దీన్ని సపరేట్ చేసి క్రైస్తవులుగా ఉండటానికి, యూదులుగా ఉండటానికి కాకుండా వాళ్ళు ఈ రెండింటిని కలేస్తున్నారు. అది కాదు, ఇదొద్దు, ఇది ఉంచుకోండి అని చెప్పటానికి వాళ్ళ హృదయాలను, మనస్సులను బలపరిచేటువంటి రీతిగా ఈ పత్రిక ఉంటుంది. గతంలో ఈ యోధా క్రైస్తవులు క్రీస్తు కొరకు స్వచ్ఛందంగా, విల్లింగ్గా బాధపడినప్పటికీ, ఇప్పుడు వచ్చేటప్పటికి, ఈ పత్రిక రాసేటప్పటికి వాళ్ళు వారసత్వంగా పొందినటువంటి ఆచారాలు, యోధా ఆచారాలు, ఆ పద్ధతులు, వాటికి
మళ్ళుతున్నారు. మళ్ళేటువంటి శోధనకి వాళ్ళు గురి అయ్యారు. క్రీస్తుపై వారికి గల ప్రత్యేకమైన నమ్మకాన్ని విడిచిపెడుతున్నారు అని ఈ రచయిత భయపడుతూ రాస్తున్నాడు. యేసుక్రీస్తు ఎడల వారి నమ్మిక ఉండటం సరే, అంటే వాళ్ళు అనుకుంటుంది ఏ విధంగా అనుకుంటున్నారంటే, ఓకే అయ్యా యేసుక్రీస్తు నందు నమ్మిక ఉండడం అది బాగానే ఉన్నది, కానీ మరికొంత జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, కొంచెం ఆత్మికంగా బలపడటానికి, చారిత్రకం ఉన్నటువంటి కనెక్షన్స్ ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి ఆ కనెక్షన్స్ ఉండటానికి ఇది కావాలి. లేకపోతే బంధువుల ఆమోదాన్ని, మరి కొంతమంది బంధువులు యూదులుగానే ఉన్నారు, కొంతమంది క్రైస్తవులుగా అయ్యారు. మరి వాళ్ళందరూ కలిసి ఎట్లా ఉంటారు, బంధువులు పోగొట్టుకుంటారు కదా అనేటువంటి రీతిగా ఆ బంధువులను పోగొట్టుకోకూడదని, వాళ్ళ ఆమోదాన్ని పొందాలి అని యేసుపై విశ్వాసం ఉంచాలి. అయితే మరి ఈ వీళ్ళు ఆత్మీయంగా ఎదగాలి అంటే ఈ యోధ ఆచారాలని, పద్ధతుల్ని, వాటిని వదిలిపెట్టకూడదు అనేటువంటి రీతిగా వాళ్ళు తలస్తున్నారు. ఓకే, వాళ్ళు అలాంటి ఆలోచనకు లొంగిపోతున్నారు. ఓకే, ఏదైనా కానీ తద్వారా ఈ పరిస్థితిని బట్టి యేసు అన్నిటికంటే శ్రేష్టం అనేటువంటి దాన్ని ఇంప్లిసిట్గా, పరోక్షంగా, ఇండైరెక్ట్గా వాళ్ళు తిరస్కరించేంతగా దిగజారిపోతున్నారు. అన్నిటికంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి కాపాడున్ అనేటువంటి పాట కూడా ఉంది కదా. ఇది ఎందుకు చెప్తున్నాడు అన్నిటికంటే శ్రేష్ఠుడు అని అంటే దాన్ని మర్చిపోతున్నారు. అంతకుముందు బాగానే ఉన్నారు, మధ్యలో ఇక దానికి దీనికి అంటుపడుతున్నారు. యేసుప్రభు చెప్పాడు, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షాన్ని పొయ్యొద్దని, లేక పాత బట్టకు క్రొత్త బట్టను మాసికి వేయొద్దని, అంటే దానికి దీనికి అతకకూడదు. కాబట్టి అంటే అది ఏదో పాత నిబంధనలో ఏదో అది చెడ్డది అని అంటాం కాదు. మరి అర్థం కాకపోతే ఏంటి పాత నిబంధన? అది లాస్ట్ కాదు, అది అంతిమం కాదు, అది అల్టిమేట్ కాదు, అది ఉన్నతమైంది కాదు అనేటువంటి రీతి అన్నమాట. పాత నిబంధనే చెబుతుంది క్రొత్త నిబంధన గురించి. క్రొత్త నిబంధన గురించి చెబుతూ ఈ పాత నిబంధన అవసరం లేదు అని చెబుతుంది అన్నమాట. ఏది పాత నిబంధనే చెబుతుంది. కాబట్టి దీనిని బట్టి పాత నిబంధన చెడ్డదని అర్థం కాదు, కానీ అది అంతిమం కాదు. ఇట్ షుడ్ గివ్ అవే టు సంథింగ్ బెటర్. ఆ ఉద్దేశం అదనమాట. పాత నిబంధన యొక్క ఉద్దేశం ఏంటంటే క్రొత్త నిబంధనకు అది దారి తీసేదిగా ఉండాలి, దారి చూపించేదిగా ఉండాలి అని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఇంటెన్షన్ అది. ఆ ఉద్దేశంతో ఇచ్చాడు. కాబట్టి ఇది క్రొత్తది వచ్చిన తర్వాత పాతది అవసరం లేనట్లుగా. ఇది మైనర్, ఇది మేజర్. అరే మేజరు మైనరు మేజర్ అవుతాడయ్యా, ఇంకా ఇంకా ఇక అది ఇది దీనికి తావు లేదు. దీన్ని బట్టి ఓకే మనం కాబట్టి హెబ్రీ 3:1-6 ఇప్పుడు చదువుకుందాం మోషేని గురించి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ఒప్పుకొనిన దానికి, అంటే సువార్త చెప్పినప్పుడు వాళ్ళు విశదంగా యేసుక్రీస్తు గురించి ఒప్పుకున్నారు. అదొద్దు ఇది ఒప్పుకునే దానికి
అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. అంతకుముందు ఒప్పుకున్నారు, మరి ఇప్పుడే కొంచెం మీరు బలహీనలవుతున్నారు, మీరు ఆయన్ని ఆయన శ్రేష్ఠుడు కాదని కొంచెం దాన్ని అనుమానిస్తున్నారు. కాబట్టి ఆయన హెచ్చరిస్తున్నాడు అన్నమాట. దేవుని ఇప్పుడు మోషే గురించి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా, యేసుక్రీస్తు కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. అది సిమిలారిటీస్ అన్నమాట. మోషే నమ్మకంగా ఉన్నాడు, మరి యేసుక్రీస్తు నమ్మకం ఉన్నాడు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందును. ఇంటికంటే దానిని కట్టినటువంటి వాడికి ఘనత ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈయన మోషే కంటే, ఈయన అంటే యేసుక్రీస్తు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడిన. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా, ఇల్లంతటి మీద కాదు, మోషే దేవుని ఇల్లంతటిలో, అంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి వాడు మోషే. దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే బట్ దానికి వ్యతిరేకంగా, దానికి విరుద్ధంగా, అయితే క్రీస్తు కుమారుడయ్యుండి, సేవకుడు కాదు, కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన కూడా నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు చివరి వరకు, మీ జీవితాంతం వరకు స్థిరముగా చేపట్టిన ఎడల, యేసుప్రభుని చేపట్టిన ఎడల, అప్పుడు మనమే ఆయన ఇల్లు, దేవుని ఇల్లు, సంఘం. అప్పుడు చేపడితేనే, ఇప్పుడు ఎవరు చేపడతారో ఎవరు చేపట్టలేరో తెలియదు. నిజంగా చేపట్టేటువంటి వాళ్ళు ఎవరు? నిజమైనటువంటి విశ్వాసులు. వాళ్ళు చేపట్టకపోతే వాళ్ళు విశ్వాసులని క్రిస్టల్ క్లియర్గా వ్యక్తమవుతుంది. ఓకే, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చదువుకుందాం ఇక్కడ. కాబట్టి హెబ్రీ 3:6లో మోషే యేసుల మధ్య గల సంక్లిప్త పోలిక ఈ విధంగా చెప్పబడింది. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అని, ఆయన ఇల్లంతటిలో సేవకునిగా నమ్మకమైన వాడు, అంటే సేవకునిగా నమ్మకమైన వాడు, భవిష్యత్తులో చెప్పబడే వాటికి సాక్ష్యమిస్తున్నాడు. అది భవిష్యత్తులో చెప్పబడే వాటికి సాక్ష్యమిస్తున్నాడు. ఈ విధంగా మోషేను నిందిస్తున్న మాట ఒక్కటా లేదు. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు కాబట్టి మోషేలో దోషమేమీ లేదు, ఆయన మీద నిందేమీ లేదు. ఓకే, అది మనం గమనించాలి. కానీ అతని కంటే, మోషే కంటే యేసుక్రీస్తు శ్రేష్ఠుడు. ఇక్కడ యేసు అంటున్నాడు అంటే మానవుడిగా వచ్చినటువంటి యేసు, ఆయన క్రీస్తు అని వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా కానీ ఆ యేసు శ్రేష్ఠుడు. హెబ్రీ గ్రీక్ భాషల్లో ఇల్లు అంటే కుటుంబం. హెబ్రీ కానీ గ్రీక్ భాషల్లో, ఇప్పుడు మన సాంప్రదాయంలో కూడాను మీ ఇంటి పేరు ఏంటి అంటారు. మీ ఇంటి పేరు ఏంటంటే మీ కుటుంబం పేరేంటి అని అర్థం. ఇంటి పేరు అంటే ఇల్లుకి పెట్టిన పేరు కాదు,
వాళ్ళ కుటుంబం. మీ ఇంటి పేరేంటి అంటే మీ కుటుంబం దేనికి సంబంధించింది, ఆ కుటుంబీకులు. ఇంటి పేరంటే కుటుంబీకులు అని అర్థం. కుటుంబం అని కూడా అర్థం చేసుకోవచ్చు. మోషే వలె యేసు తనను నియమించిన వానికి నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు కూడాను మోషే వలె నమ్మకమైనటువంటి వాడు అని ఈ పత్రిక రచయిత దృఢపరుస్తున్నాడు. అయినప్పటికీ యేసు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడ్డాడు. ఎందుకు ఎంచబడ్డాడు ఆ విధంగా? ఎందుకంటే ఇంతకంటే దానిని దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందును. ఇంతకంటే దానిని కట్టినవాడు అంటే ఇంటికంటే ఇల్లు కట్టినటువంటి వాడు వానికి ఎక్కువ ఘనత వస్తుంది అని 3వ వచనంలో మనం చదువుకున్నాం. ఇంటి విషయంలో, కుటుంబ విషయంలో, ఇల్లు అంటే కుటుంబం అని చెప్పుకున్నాం కదా, కుటుంబ విషయంలో యేసు పాత్ర మోషే పాత్రకు సమూలమైన భిన్నంగా ఉంటుంది. అంటే రాడికల్లీ డిఫరెంట్, భిన్నంగా ఉంటుంది. మరలా చెప్తాను. ఇంటి విషయంలో అనగా కుటుంబ విషయంలో యేసు పాత్ర నమ్మకంగా ఉన్నప్పటికీ మోషే పాత్రకు రాడికల్గా డిఫరెంట్గా ఉంటుంది అని ఇక్కడ గ్రంథకర్త సూచిస్తున్నాడు. ఈయన కుటుంబములోని వ్యక్తిగా భవిష్యత్తు కొరకు కనిపెట్టుకునే వానిగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? మోషే. యేసు కుటుంబం పైనున్న, ఇక్కడ పైనున్న దేవుని కుమారుగా ప్రత్యక్షమయ్యాడు. ఓకే, ఇక్కడ దాని భేదం చూడాలి. మోషే అయితే కుటుంబంలోని వ్యక్తిగా, యూదుల్లో ఆయన ఒకడు. అది యూదుల పైన కాదు, యూదుల్లో ఆయన ఒకడు వ్యక్తిగా భవిష్యత్తు కొరకు కనిపెట్టుకునే వానిగా ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆయన భవిష్యత్తును సూచిస్తున్నటువంటి వ్యక్తి. అంటే ఇశ్రాయేలీయులకి బదులుగా సంఘాన్ని సూచిస్తున్నాడు ఈయన అనేటువంటి భవిష్యత్తును సూచించేటువంటి వ్యక్తిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. యేసు అయితే దేవుని కుమారునిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ కుటుంబాన్ని నిర్మించేవానిగా. ఈయనేమో కుటుంబాన్ని నిర్మిస్తున్నాడు, అంటే విశ్వాసుల్ని నిర్మిస్తున్నాడు, విశ్వాసుల్ని తయారు చేస్తున్నాడు, విశ్వాసులుగా మారుస్తున్నాడు. ఆ సంఘానికి శిరస్సుగా ఉన్నాడు అన్నమాట, నిర్మించేవానిగా. మోషే వేటిని గూర్చి భవిష్యత్తులో రానున్న వాటిని సూచిస్తున్నాడో ఆయనే దేవుని కుమారుడైన యేసు. అది దేవుని కుమారుడైన యేసు సూచించడం కాదు, ఆయనే యేసు. అంటే భవిష్యత్తును గురించి మోషే ఎవరు సూచిస్తున్నాడు అంటే యేసు క్రీస్తుని సూచిస్తున్నాడు, కుమారుణ్ణి సూచిస్తున్నాడు. ఇప్పుడు ఈ లాస్ట్ వాక్యం చదువుకునే ముందు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ పాత నిబంధన, క్రొత్త నిబంధన ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి రీతిగా యేసు క్రీస్తుకి చెందినటువంటి పుస్తకాలు, గ్రంథాలు. క్రొత్త నిబంధన అంతా యేసు క్రీస్తుకి సంబంధించినవి. కాబట్టి ఇక్కడ పాత నిబంధన
పాత నిబంధన ఎవరికి ఇవ్వబడింది? యూదులకి ఇవ్వబడింది. మోషే యూదుల్లో ఒక భాగం. ఇక్కడ యేసుక్రీస్తు ఈ ఈ సంఘం క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘానికి ప్రభువు. ఆయన పైన ఉంటాడన్నమాట. ఆయన ప్రభువు. అదొక విషయం గమనించాలి. ఇంకా రెండో విషయం మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈ మోషే యూదుల మధ్య ఉన్నప్పటికీ ఆయన భవిష్యత్తును గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. దేని గురించి? సంఘం గురించి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మోషే పాత్ర ఏంటి అని అంటే, ఆయన భవిష్యత్తుని సూచించేటువంటి పాత్ర. ఈ విధంగా ఈయన కుటుంబంలో వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు అయితే దాని పైగా ఉన్నాడు. రెండో విషయం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అది ఒకటి. రెండవది ఏంటంటే, ఈ మోషే యూదులలో, యూదా కుటుంబాల్లో ఒక కుటుంబీకుడిగా ఉండి ఈ సంఘాన్ని సూచిస్తున్నాడు, యేసుక్రీస్తుని సూచిస్తున్నాడు, యేసుక్రీస్తు సంఘాన్ని సూచిస్తున్నాడు. ఈ విధంగా మోషే కంటే యేసుక్రీస్తు అతి శ్రేష్ఠుడు అని గమనించాలి. ఓకే, అదే ఆ లాస్ట్ మాట. ఈ వ్యక్తులిద్దరూ, వాళ్ళిద్దరి మధ్యనున్న పోలికలు ఎంతో ముఖ్యమైనవి. ఏంటి పోలిక? ఇద్దరు కూడాను నమ్మకస్తులు. ఆయన కుటుంబంలో నమ్మకస్తుడు మోషే, ఈయన కుమారునిగా మరి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చేటువంటి రీతిగా నమ్మకంగా ఆయన జీవించాడు. నమ్మకంగా మరణించాడు, నమ్మకంగా తిరిగి లేచాడు. ఓకే, ఇద్దరు దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వాడు. కానీ వాళ్ళ మధ్యన ఉన్నటువంటి తేడా మరి ముఖ్యమైనది, మరి ఆశ్చర్యకరమైనది అని మనం గ్రహించాలి. ఈయన సంఘానికి ప్రభువు, ఆయన యూదుల్లో ఒకడు. కాబట్టి రాడికల్గా భిన్నంగా ఉంటున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అని ఈ విషయాన్ని హెబ్రీ పత్రిక నొక్కి చెబుతుంది. ఆ అధ్యాయాలు 13 అధ్యాయాలు కదా, ఆ 13 అధ్యాయాలు నొక్కి చెబుతుంది. మరి మోషేని నమ్ముతారు, ఆయన గనుడు అంటారు, ఆయన గొప్పవాడు అంటారు, ఆయన నమ్మకస్తుడు అంటారు, దేవుని సేవకుడు అంటారు, దేవునితో డైరెక్ట్గా సంభాషించాడు అని అంటారు. అది బాగానే ఉన్నది. కానీ ఆయన చెప్పిన మాటని నమ్మట్లేదు. మోషే చెప్పినటువంటి మాటని నమ్మట్లేదు. మోషే ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తుని గురించి చెబుతున్నాడు. మరి ఆయన ఎందుకు నమ్మట్లేదు? మోషేని నమ్మినప్పుడు ఆయన ఎందుకు నమ్మట్లేదు? ముఖ్యంగా యూదులు మోషేని నమ్ముతారు, కానీ యేసుక్రీస్తుని నమ్మరు. ప్రార్థన చేద్దాం, వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. Beloved Father, we particularly pray for the Jewish nation as they are going through difficult time. Lord, please bless them, protect them. Thank you for so many countries are helping them. But from the biblical point of view, we pray, Father, that you open their eyes of understanding so that they may see the truth of the gospel of the Lord Jesus Christ. We pray this in Jesus' name. Amen. God bless you.